హాయ్ అండి. అందరికి నమస్కారం. గత 10 రోజుల నుంచెల్లి రాష్ట్రంలో కొన్ని సంఘటనల మీద అబ్జర్వ్ చేస్తున్నా. ఒకటి ఖమ్మంలో గోదాను ఇష్యూ, హైదరాబాద్‌లో బండ్లగూడ జాగీర్‌లో ఒక ఇష్యూ, నాగర్ కర్నూల్‌లో ఒక పాప ఇష్యూ, అలా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. అసలిది కాంగ్రెస్ ప్రభుత్వమా? లేకపోతే అసలు ఏంటిదనేది అర్థం కావట్లేదు. దీన్ని మనం కాంగ్రెస్ ప్రభుత్వం అందామా? లేకుంటే ఖతం చేసే ప్రభుత్వం అందామా? ఏందండి అరాచకాలు? ఎందుకు మనం దీన్ని ఏదో ఒక కాంగ్రెస్‌ని తిట్టడానికే వీడియో చేస్తున్నా కాదు. అనిపించింది చెప్తున్నా. అసలు ఏం జరుగుతాంది? ఏమైతాంది? కూల్చుడులేంది? నిర్మించుడులేంది? ప్రజలకొచ్చే అసలు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? గాంధీ విగ్రహంతోని వచ్చేది ఒరిగేదేంటి? దేశానికి ఒరిగేదేంటి? రాష్ట్రానికి ఒరిగేదేంటిది? ఆ ప్రజలు 450 ఇండ్లు 1500 మంది ప్రజలు బయట రోడ్డు మీద పడుతున్నారు. వచ్చే లాభం ఏంటిది? పొంగులేటి శ్రీనివాసు చెప్పు. అసలు వచ్చే లాభం ఏంటి? బట్టి విక్రమార్క నువ్వు కూడా ఒక దళిత బిడ్డవే కదా, నీకు తెలుసు కదా ఒక బిల్డింగ్ ఎంత కష్టపడితే ఒక ఇటుక ఇటుక పేర్చుకొని రక్తాన్ని కూడా చెమటలాగా మార్చుకుంటే వచ్చే పైసలతో కట్టుకున్నారండి వాళ్ళు. కొద్దిగా సెన్స్ కొంచెం మీకు సెన్స్ లేదనుకున్నాం. మీ భార్య పిల్లలకు ఒక మాట చెప్పండి, ఇట్లా ప్రజలది కూల్స్తానా, దానివల్ల మంచిదేనా, మంచి చేస్తానా, చెడు చేస్తానా, ఒక్కసారి మీరు కనుక్కోండి. అంతా కడుపులు నిండి ఉన్నాయి. మీకు ఏం తెలుస్తుంది ప్రజల బాగోగాలు ఏం తెలుస్తాయి మీకు? కడుపులు నిండి మొత్తం ఎక్కడ పడితే అక్కడ వందల ఎకరాలు, వందల బిల్డింగులు, విల్లాలు, మీకేం తెలుస్తది ప్రజలు? ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత కష్టపడతారని ఎట్లా తెలుస్తది? ఒక్క రూపాయి సంపాదించాలంటే అంత ఎంత పేదలకు తెలుస్తది ఆ పరిస్థితి ఎట్లా ఉంటదనేది. మీకేమున్నది, కుక్కడికి 100 కోట్లు కబ్జాల మీద కబ్జాలు చేసి వస్తాయి. మనం గవర్నమెంట్ ప్రజలకు మంచి చేయనీకి ఎన్నుకుంటారు. మీరు కూల్చడం గురించి మేము ఎన్నుకోలేదండి మిమ్మల్ని. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ ఒక ఎమ్మెల్యే, అక్కడ ఒక ఎమ్మెల్యే, అక్కడ ఒక ఎమ్మెల్యే జర కొంచెం మంచోళ్ళు ఉన్నారు. ఇది చెప్పుకుంటా పోతే పేర్లు వద్దులే గానీ మిగతాలంతా బద్మాషులే ఉన్నారు. ఏమిరా అయ్యా మీకు వచ్చే లాభం ఏందో నాకు అర్థమైతే లేదు. ఎందుకు ఇట్లా చేస్తాన్లు మీరు అసలు? మీకు అసలు సెన్స్ ఉన్నదా? మీ పెళ్ళాం పిల్లల మీద ఒట్టేసుకోండి ఒకసారి మీరు, మనం చేసే కరెక్టేనా కాదా అనేది. ఆ గాంధీ విగ్రహంతో వచ్చే ఉరిగేదేంది? 450 అపార్ట్మెంట్లు ఉన్న పెద్ద అపార్ట్మెంట్ అండి అది. 15 ఏళ్ల క్రితం బయట చేసిల్లు. దానిలో ఉన్న ముసలోళ్ళు మాట్లాడతాళ్ళు. మమ్మల్ని సంపుళ్ళు అంటాళ్ళండి వాళ్ళు. సంపుల్ని మరి సపరేక. సంపిని మీరు ఇంత సంపేసి ఆక్రమించుకొని కూలగొట్టుకొని ఆ గాంధీ బొమ్మ కట్టుకోండి. రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇందిరమ్మకు సోనియమ్మకు కావాలంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక 1000 రూపాయలు ఇస్తే 1000 కోట్లు జమ అయితే అన్నారు కదా. మరి ఆ 1000 కోట్లు జమ చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ ఇచ్చేది ఉన్నదండి. ఒక్కొక్క ముసలోడు చచ్చిపోతాళ్ళు. ఒక రిటైర్మెంట్ ఎంప్లాయ్ ఇప్పుడు వచ్చిన శాలరీ లేవండి. అప్పుడు మా డాడీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలుసు నాకు. అప్పుడు వచ్చే అన్ని బెనిఫిట్స్, అప్పుడు వచ్చే అన్ని ఇప్పుడు వచ్చేంత జీతాలు అప్పుడు రావట్లే, అప్పుడు రాలేదు. ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఒక జీవితం మొత్తం వాళ్ళు సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన పైసలతోని అప్పుడు ఒక జాగా కొనుక్కొని ఉంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టుకున్నాం, లేకుంటే బిడ్డల పెళ్లి చేసుకున్నాం అని ఒక చిన్న ఒక దాని గురించి వాళ్ళు బెనిఫిట్స్ వస్తాయి కదా మనకు అని ఆ వెయిట్ చేస్తారు. పాపం అవి చూడకముందే చచ్చిపోతానండి. మొన్న ఒకతను చచ్చిపోయిండు పాపం. ఆ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సారీ, వాళ్ళ మిస్సెస్ కూడా హాస్పిటలైజ్ అయింది ఆమె. వాళ్ళ కొడుకు కూడా ఒక పేషెంట్. వాళ్ళ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు అట్లున్నది. మీరు రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వండి. వాళ్ళకి వచ్చే పైసలు అడుగుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏం గుంట ముక్కడిగా అడగట్లే వాళ్ళు. వాళ్ళకు వచ్చే డబ్బులే వాళ్ళని అడుగుతున్నారు మిమ్మల్ని. వాళ్ళకి వచ్చే పైసలు మీరు ఇవ్వండి. ఆ 1000 కోట్లు ఏదో అంటున్నావు కదా, ఆ కార్యకర్తలు 1000 రూపాయలు వసూలు చేసి ఆ 1000 కోట్లు ఇవ్వండి. ఒక 5, 6 వేల కోట్లు అయితే అయిపోతుంది వాళ్ళది. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 8 నెలలు 9 నెలలు అవుతుంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు డబ్బులు రాలే. ఓన్లీ ఆ పెన్షన్ ఏదో ఇస్తున్నారు అట్లా అంతే. కానీ ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్కొక్కరు 50 లక్షలు, 60 లక్షలు, 40 లక్షలు ఉన్నారండి. ఒక ఇల్లు కొనుక్కుందాం, లేకుంటే మా బిడ్డ పెళ్లి చేద్దాం, లేకపోతే మా పిల్లలకి ఏదైనా భవిష్యత్తు కోసం ఏదైనా డిపాజిట్ చేసుకుంటాం అని చిన్న ఆశతో ఉంటారు వాళ్ళు. కడుపు నిండి బాగా బలిసి మీరున్నారు కొట్టుకుంటారు. ఎప్పుడైనా ఎదిగోడు అనేది ఏమంటారు చూసినావా? స్పీడ్‌గా ఎదిగితే ఆ మొక్కైనా వంగుతది అంటారు చూసినావా? మీ ఎదుగుడంతా మీ ఎదుగుడంతా ఒరగడానికే. హార్డ్‌లీ ఒక 2.5 సంవత్సరాలు మీరు ఉంటే చెప్తున్నానే, నాకు అనిపిస్తాంది కదా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం హార్డ్‌లీ 2 సంవత్సరాలు ఇప్పుడు అయిపోతది. రేవంత్ రెడ్డి లాస్ట్‌గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకోసారి జీవితంలో చూడరు. ప్రజలు చూడరు. నాకసలు కాంగ్రెస్ అంటేనే పిచ్చండి. అవులా అవులా ప్రభుత్వం అది. నాకసలు దాని జీవితం నేను
నాకు నాకు బుద్ధి తెలిసిన కదా నేను కాంగ్రెస్ అంటే నాకు నచ్చదు. చెత్తా ప్రభుత్వం అది అసలు. దాన్ని ఎందుకు ఎన్నుకున్నారో ఎందుకు ఎంచుకున్నారో తెలియదు. ఈయన సీఎం అవుతారు అనుకుంటే అసలు వండర్ ఆయన. ఆయనక ఏం మాట్లాడతాడో తెలియదు, తొండలు గిండలు ఏదో మాట్లాడతాడు ఆయన. అసలు సెన్స్లెస్ ఫెలో అండి. ఇట్లా మాట్లాడతాడు, ఏం అసలు కొద్దిగా జ్ఞానం లేదు. దోచుకోవాలి అని చూసుడేనా? అసలు మంచి వద్దా మీకు? మీరు మీరు చేసిన మంచి చెప్పండి, ఒక 4 చేతుల మీద లెక్క పెట్టుకుంటా. ఏమన్నా ఉన్నా కొంచెం కొంచెం జ్ఞానంతో మాట్లాడదాం. గా పాపం కావాలను గా ఇల్లుగులో కొట్టి విగ్రహం కడతావా? కట్టుకోపో, ఎక్కడన్నా కట్టుకోపో, లేకుండా ఇల్లుగులో కొట్టుకొని ఇంటి మీద పెట్టుకో. ప్రజల అసలు మీకు వాళ్ళ చెప్పనాలు ఎట్లా తిడుతున్నారు అసలు? బూతులు చెప్పడానికి ఈజీ లేదు. లా కొడుక మించి దిగట్లే మిమ్మల్ని. అయినా మీరు ఎట్లా పడతాళ్ళు? కొద్దిగా సెన్స్ అనిపిస్తలేదా కొంచెం? అంత బూతులు తిట్టినా కూడా మీకు అసలు కొద్దిగా చెల్లడం లేదు. నిన్న ఇంకొక వీడియో చూసినా అండి నేను, మాకు ఆ బూతుల ఆశీర్వాదాలు అంటాను ఆయన. అరే ఏ మనిషి ఎట్లా పుట్టిండని అమ్మ. అసలు మీరు చేసేదాన్ని మీ ఫ్యామిలీస్ కానీ మీ వాళ్ళని అసలు మీకన్నా అసలు బుద్ధి ఉండే అనిపిస్తా కొంచెం అన్న. పేదలనండి మీరు చేసేది. పేదలు మిమ్మల్ని ఎంచుకున్నది పేదలకు మంచి జరగాలని, అంతేగాని ఈ పేదలను దోచుకోవడానికి కాదు. ఒక్కొక్కరికి ఇల్లు కోల్పోతే వాళ్ళ జీవితం కోల్పోయినట్టు, ప్రాణాలు కోల్పోయినట్టు ఒక్కొక్కరికి చాలా సెంటిమెంట్. ఒక వీడియో కూడా చూసా, ఆమె ఎట్లైనా కూర్చున్నారు కదా, ఒక 5 మినిట్స్ నా ఇంట్లో పోయి చూసొస్తా అంటే కూడా అయినట్లే. పాపం అంత దారుణమా? లేరా మనుషులు పట్టించుకుంటూ లేరా? ప్రజలందరూ ఏకం కావాలి ఇట్లాంటి సమస్య మీద. ప్రజలందరూ ఏకం కావాలి. ఎవరో ఒకరో ఇద్దరో పాపం. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే చూపించడమే బంద్ చేసింది. పాపం ఆ తొలి వెలుగు రఘు ముందు పడుతున్నాడు, ఆ పృథ్వీరాజు, ఆ కాళోజీ శ్రీనన్న, వీళ్ళందరి వల్ల కొంచెం ఆ ఇష్యూ అనేది బయటకు వస్తుంది. వీళ్ళు పోరాడతాళ్ళు. అసలు ఏంది ఈ పరిస్థితి? ఏంది ఇది? ఆయనను కూడా అరెస్ట్ చేసింది బై. ప్రతి సమస్య, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ముందు పడతాడండి ఆయన. అసలు ఆయన 1% కూడా మనకు పైసలు ఉండకుండా నిజాయితీగా చేస్తున్నాడు. తొలి వెలుగు రఘు, మన తొలి వెలుగు రఘు, ఆయనను కూడా అరెస్ట్ చేసి నేను మొన్న ఖమ్మం పోతా అంటే. ఎన్ని రోజులు ఆపుతారు? ఎన్ని రోజులు ఉంటారు? హార్డీ 2 సంవత్సరాలు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి చూసిలే కదా, గాల్లో లేకుండా పోయిండు, అసలు కనబడడే లేదు. అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా. మంచి చేయడం అనేది చూసుకోండి. కొద్దిగా మంచి చేసి రాష్ట్రంలో కొంచెం పేరు తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వం రావాలని చూడ. 10 సంవత్సరాలు వస్తా, 15 నెక్స్ట్ 15 ఎవరు రావాలి నువ్వు అనేది. ఈ 2 సంవత్సరాలు ఉండు, ఈ 2 సంవత్సరాలు ఉండి సరిపోతుంది నువ్వు. లాస్ట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో లాస్ట్ ఇదిగా నేను చెప్తున్నా కదా. నేను ఈ రోజు నుంచి కాంగ్రెస్ కు ఓటేద్దనే ప్రచారం చేస్తా. చెప్తాను కదా, కాంగ్రెస్ కు ఓటేద్దనే ప్రచారం చేస్తా. వేరే పార్టీకి ఓటేయమని కాదు, కాంగ్రెస్ కు ఓటేద్దని. ఆ తొలి వెలుగు వీళ్ళందరూ కలిసి అదే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో మీ అందరు సపోర్ట్ చేస్తే మీరు వచ్చిళ్ళు. లేకపోతే మిమ్మల్ని దిగేటోడే లేడు. అది ఏదో ఆల్టర్నేటివ్ ఎవడు లేక ఏదో పాటు ఏదో గుడ్లో మెల్ల అన్నట్టు ఇచ్చింది నీకు. లేకపోతే మిమ్మల్ని అసలు పీకినోటోడే లేడు, పట్టించుకుంటూ లేడు. జై హింద్.